ఒక రోజుకి 4 బోండాలు తినడం వల్ల మీకు హాఫ్ డే క్యాలరీస్ రీచ్ అయిపోతాయి తెలుసా. మార్నింగ్లో ఇంత హై క్యాలరీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మరి ప్రోటీన్ అండ్ ఫైబర్ సంగతి ఏంటి? ఈరోజు మనం పోహా, బోండా, ఓట్స్ని ఎలాంటి హెల్దీ వేలో స్వాప్ చేసుకుందామో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు స్వాప్ సిరీస్ ఎపిసోడ్ 3. మనము ఒక డేని యాక్టివ్గా ఉంచుకోవాలి అంటే మన బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటప్పుడు ఇన్ని హై క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వీక్నెస్ ఉంటుంది. మీకు హాఫ్ డేకే మీ ఎనర్జీ అనేది తక్కువ అవుతుంది. ఒక 4 బోండాల నుంచి మనకి 550 క్యాలరీస్ అనేది వస్తాయి. ప్రోటీన్ మాత్రం 2 గ్రాములు మాత్రమే ఉంటుంది. అదే మనం పొంగనాలతో స్వాప్ చేసుకోవడం వల్ల మనకి 6 పొంగనాలు తీసుకున్నా కానీ 180 క్యాలరీస్ దాకే వస్తాయి. ప్రోటీన్ మాత్రం 6 గ్రాములు ఉంటుంది. పోహా మనకి ఒక కప్ నుంచి 250 క్యాలరీస్ వస్తుంది. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కానీ మనము ప్లెయిన్ పోహా చేసుకునే దానికన్నా కొంచెం ప్రోటీన్ యాడ్ చేసుకోవడం కోసము సోయా గ్రాన్యూల్స్ మీల్ మేకర్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల మనకి ప్రోటీన్ అనేది 18 గ్రాముల దాకా వస్తుంది. ఓట్సే హెల్దీ, కానీ ఓట్స్తో స్వాప్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది ఓట్స్ తినే పద్ధతి ఎలా అంటే ఒక కప్పు ఓట్స్ తీసుకొని అందులో వాటర్, నట్స్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసుకొని అది తీసుకుంటారు. ఓట్స్ నుంచి వచ్చేది కేవలం ఫైబర్ మాత్రమే. ప్రోటీన్ చాలా మినిమల్గా ఉంటుంది. నట్స్ నుంచి హెల్దీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ చాలా మినిమల్గా ఉంటుంది. మనము దీన్ని ప్రోటీన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన స్వాప్ ఏంటి అంటే ఓట్స్ని పెరుగుతో లేదా పాలతో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంకా ఏదైనా బ్రేక్ఫాస్ట్ని స్వాప్ చేయాలి అనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫాలో న్యూట్రీ డైట్.